కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తానే. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తాములందు తానై తోడయుండును, అన్ని తాములందు తానై తోడయుండును. కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమి
నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దేవానికి స్తోత్రం. నీవే లేక నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని. దేవా దేవా దేవానికి స్తోత్రం. మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు. కొరతే లేదయ్యా నీ చాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేను
ఆశలలో 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 నిరాశలలో నేనున్నా నీకని అన్నావే దేవా. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా మనం అందరం కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు సహాయం చేశారు. ఇప్పుడు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యేసు ఆత్మపూర్ణుడు అనే అంశానికి వచ్చి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసు ఆత్మపూర్ణుడు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ 40 దినాలు ఆయన ఏమీయూ తినలేదు. అయితే అవి తీరిన తర్వాత ఆయనకి చాలా ఆకలిగా ఉంది. ఆ ఆకలిగా ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ పూర్ణుడుగాను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవాడిగా ఉన్నటువంటి ఆయనకు శోధన ఎదురైంది. అపవాది ఆయనను శోధించటానికి మొదలు పెట్టాడు. ఏ విధంగా శోధించాడు? ఆహార విషయంలో శోధించాడు. ఆ తర్వాత ఆరాధన విషయంలో శోధించాడు. ఆహార విషయంలో, ఆరాధన విషయంలో ఈ 2 మాటలను కూడా మనం గమనించినట్లయితే, ఆహార విషయంలోనైతే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అని అపవాది చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? ఆయన అద్భుతమైన కార్యం చేసి, ఆయన కృప చూపించి, ఆయన సహాయం దయచేసి ఆయన చేసిన పని ఏంటంటే, ఆ అపవాది అనేటటువంటి ఆ చీకటి క్రియలను లయపరిచి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని అపవాది నోటిని మూయించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే చూడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు మరొక మాట చెప్పాడు. నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది. ఫస్ట్ రాయబడి ఉన్నది, రెండవసారి రాయబడి ఉన్నది అని చెప్పాడు. అయితే ఒకవేళ నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం జరుగుతుందంటే, చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ యొక్క ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు దుక్కు, నిన్ను
ఆయన దూతలు వచ్చి నేను ఎత్తుకుంటారు కదా అని అన్నప్పుడు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. మొదటి శోధన ఆహార విషయంలో, రెండవ శోధన ఆరాధన విషయంలో, మూడవ శోధన కాపుదల విషయంలో. దేవుని బిడ్లారా, దుష్టుడైన సాతాను అభద్రతాభావం కలిగించి ఆరాధన విషయంలో మన మనసును మళ్లింపచేసి మనము ఆకలి విషయంలో తట్టుకోలేనిటువంటి వారముగా చేసి మనల్ని ఏదో రకమైన శోధనలో పడవేయాలనేదే దుష్టి యొక్క ఆలోచన అన్నది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యేసు ప్రభువారికి ఎందుకండి శోధన? ఆయన ఆత్మ పూర్ణుడు కదా, ఆయనకి శోధన ఎందుకు వచ్చింది అని అంటే, నీవు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మ సంబంధంగా నీవు బలపడుతున్నప్పుడు, ఆత్మ సంబంధంగా నీవు ఆత్మీయమైనటువంటి విధానంలో నీవు ముందుకు వెళుతున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, దుష్టుడైనటువంటి సాతాను నీకు ఆరాధన విషయంలో శోధన కలిగించవచ్చు, నీకుండేటటువంటి కాపుదల విషయంలో నీకు శోధన కలిగించవచ్చు. ఇలాంటి శోధనలు ఎదురైనటువంటి సమయంలో యేసు ఆత్మపూర్ణుడు ఆత్మచేత నడిపించబడేవాడు కాబట్టి అదే ఆత్మ బలము చేతను, తర్వాత దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యం చేతను ఆయన ఏం చేశాడంటే ఈ అపవాది శోధన అనే దాన్ని యేసు ప్రభువారు జయించారు. కాబట్టి ఒకవైపున ఆత్మబలం, ఒకవైపున వాక్యబలం. ఆత్మబలం, వాక్యబలం. ఆత్మబలం దేవుడిచ్చేది, అలాగే వాక్యబలం మనం చదవటం ద్వారా, మనం ధ్యానించటం ద్వారా, అధ్యయనం చేయటం ద్వారా మనకు దేవుడిస్తాడు. కాబట్టి వాక్యబలం ప్రతి విశ్వాసికి కావాలి, అలాగే ఆత్మబలం ప్రతి విశ్వాసికి కావాలి. ఈ రెండు కలిగినటువంటి వారమై మనం జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని బలం, పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విధంగా మనం సహాయం చేస్తుంది అనగా, మనము దుష్టుని యొక్క అన్ని విధాలైన పన్నాగాలు మనం అధిగమించటానికి మనకు దోహదపడుతుంది అనే విషయాన్ని మనకు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. గనుక నా ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ శోధన అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారో తెలుసా? లూకాసు వార్త 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటను వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలముతో, ఆత్మ నడిపింపుతో ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన అపవాది తీసుకొచ్చిన శోధనలని జయించాడు. ఇక రెండవదిగా ఆయన ఆత్మ బలముతో తిరిగి మరలా గలిలయకు వచ్చాడు. గలిలయ అనే ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఆయన గూర్చినటువంటి సమాచారం అందరికీ తెలిసిపోయింది. యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన అపవాదిని జయించి శోధనంతా కూడా జయించి వచ్చాడు, ఆత్మ బలంతో ఆయన నడిపించబడుతున్నాడు అని అందరూ కూడా చెబుతున్నారు. ఇలా చెప్పినటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ అనేక మంది వచ్చి ఆయన ఘనపరచడం ప్రారంభించారు. అవును, నిజమే. మన జీవితంలో ఆత్మ పుణ్యులుగా ఉండి, ఆత్మచేత నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ పుణ్యులుగా ఉండి, పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ, పరిశుద్ధాత్మతో జయిస్తూ, పరిశుద్ధాత్మతో ఆ బలంతో మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఘనతను ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాల్లో బోధిస్తున్నటువంటి సమయంలో ఘనతను దేవుడు దయచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా బోధిస్తూ ఆయన ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నాడంటే 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ పునుడు, ప్రభు ఆత్మచేత నడిపించబడేటటువంటి వాడు, ప్రభు ఆత్మతో దుష్టుడైన సాతాను యొక్క ప్రతి విధమైన శోధన జయించినవాడు, ఆత్మ బలముతో నడుస్తున్నవాడు. ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు నా మీద? ప్రభు ఆత్మ నా మీద ఉంది అని చెప్పేసి ఆయన ఎందుకు అంటున్నాడు? ప్రభు ఆత్మ, ఆ యొక్క ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే, టు ప్రీచ్ ది గాస్పుల్. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఈ సువార్త ప్రకటించడం కొరకు దేవుని ఆత్మచేత నేను అభిషేకించబడ్డాను. ఆయన నన్ను బీదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను అభిషేకించాడు. నన్ను సువార్త ప్రకటించడం కోసమై నన్ను అభిషేకించాడు. రెండవది, చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికై ఆయన నన్ను అభిషేకించాడు. ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే నానా రకాలైనటువంటి శోధనలో చిక్కుకున్నారో వారిని విడిపించటానికి దేవుడు నాకు విడుదల దయచేశాడు. ఇక మూడో విషయానికి వస్తే, గుడ్డి వారికి చూపు. ఎవరైతే గుడ్డివారిగా ఉన్నారో అలాంటి వారికి చూపును కలిగించడం కోసం దేవుడు నాకు ఈ యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు. నలిగిన వారిని విడిపించటం. ఎవరైతే నలిగినటువంటి వారిగా ఉన్నారో, ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి విడిపించడం, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అని యెషయా గ్రంథంలో రాయబడిన చోటు ఆయన దొరికినప్పుడు ఈ మాట ఆయన చదివి ఏమన్నాడంటే, ఈరోజు లేఖనము మీ వినికిడిలో నెరవేరింది. ఆత్మ పూర్ణులకు ప్రాబ్లమ్స్ రావు అని కాదు, ఆత్మ పూర్ణులకు శోధనలు వస్తాయి. ఆత్మ చేత నడిపించబడిన వారికి శోధనలు వస్తాయి. ఆత్మ చేత నడిపించబడి ఆత్మ బలంతో ఉన్నటువంటి వారికి కూడా శోధనలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఫస్ట్ వచ్చినటువంటి శోధన ఏంటో తెలుసా? అపవాది ద్వారా వచ్చింది. రెండవ శోధన ఏంటంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుదని వారితో చెప్పసాగాను. అప్పుడు వారందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యము నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీ నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తియు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమనంతటను గొప్ప కరువు సంభవించినను. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండును ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులు అనేక కుష్ఠరోగులు నిన్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునో శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఈ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయన తీసుకుని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి ఆ మార్గమున వెళ్ళలేదు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి, మీరందరూ కూడా చెబుతున్నారు కదా, సారేపదు అనేటటువంటి ఊర్లో ఉన్నటువంటి విధవరాలు తప్ప ఇంకెవరూ కూడా ఆ కరువు దినాల్లో పోషించబడలేదు. రెండవది, ఎలీషా కాలంలో కూడా కుష్ఠరోగి అయిన నయమాను తప్ప అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ అతడు మాత్రమే శుద్ధి నొందాడు. మీరు నన్ను ఈ స్వదేశంలో మీరేమడుగుతారంటే, ఈ గొప్ప కార్యాలు కపెర్నహూములో చేసిన కార్యాలు మా దగ్గర కూడా చెయ్యి అని మీరు అడుగుతారని నాకు తెలుసు అని ప్రభు చెప్పినప్పుడు ఆయన మీద కోపం వచ్చేసింది వాళ్ళకి. ఆయన తీసుకెళ్ళి తలకిందులుగా పడేసి పెద్ద కొండ మీద నుంచి అక్కడి నుంచి తోసివేసి ఆయన చంపేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. చూసారా, యేసయ్య దయగల మాటలు చెప్తున్నాడని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటే, ఈ కొంతమంది ఏమో చంపుదామని వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలం చేత నడిపించబడుతూ ఉన్నటువంటి కారణం చేత జరిగినటువంటి విషయం ఏంటి ఇక్కడ ఒకసారి గమనించండి. ఆత్మపూర్ణుడై ఆత్మ బలం చేత నడిపించబడుతూ ఆత్మ ద్వారా ఈ యొక్క శోధనలన్నీ కూడా జయించి, ఇక మూడవది ఆయన ఏం చేశారంటే, ఆత్మ బలముతో గలిలయకు వచ్చిన తర్వాత గలిలయలో ఘనత పొందాడు. ఘనత వెంటనే శోధన కాచుకునింది. ఆ శోధకుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఘనత వచ్చింది కదా అని సంబరపడకుండా, సంతోషపడటానికి అవకాశం లేకుండా వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
స్పష్టంగా చెప్పినటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు, గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. యేసు ప్రభు వారు క్లియర్గా చెప్పారు, నేను ఎందుకు వచ్చాను అని అంటే సువార్త ప్రకటించడం కోసం వచ్చా. నేను ఎందుకు వచ్చాను, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చాను, అలాగే గుడ్డివారికి చూపు కలుగు చేయడానికి వచ్చాను, నలిగిన వారిని విడిపించడానికి వచ్చాను, ప్రభు హితవచనం ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడు అని యెషయా గ్రంథంలో తన్ను గురించి చెప్పని ప్రవచనం ఈరోజు నెరవేరింది అని అనగానే వెంటనే యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపటానికే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఎదురైంది. కనుక ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ ప్రేరేపణ, ఆత్మ పూర్ణత, ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా వచ్చే జయాలు, ఆత్మ బలము, ఆత్మ మన మీద ఉండడాన్ని బట్టి జరిగే కార్యాలు అన్నిటిని బట్టి కూడా దుష్టుడైన సాతాను మనకు శోధనలు తెస్తాడు. రెండవదిగా మన ప్రాణానికే ముప్పు కలిగించే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తాడు. అలా అని మనం భయపడి ఉండడం కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ పూర్ణుడుగానే ఉంటూ ఆత్మ బలముతో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆత్మ బలముతో అద్భుతమైన కార్యాలు చేసి ఆయన సంచరించుచున్న దేవుడుగా ఉన్నాడు. ఈ మార్నింగ్ టైంలో జీవం గల దేవుడు మీ ఇంటికి వచ్చాడు, మీ దగ్గరికి వచ్చాడు, మీ ఇంటిలోకి వచ్చాడు, మీ దగ్గరే ఉన్నాడు. ఈరోజు ఆత్మ పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీరు నలిగిపోయి ఉన్నారా, మీకు విడుదల కలుగుతుంది. అలాగే కృంగిపోయినటువంటి వారికి ఉన్నారా, మీరు లేవనెత్తబడతారు. అలాగే దిగజాని పరిస్థితిలో ఉన్నారా, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగే సువార్త మీకు వినిపింపబడాలని మీరు కోరుతున్నారా, అయితే సువార్త మీరు వినేటట్టుగా దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవా నీవు ఆత్మపూర్ణుడవై నీవు ఈ లోకంలో సంచరిస్తున్నావు. ఇక రెండవదిగా ప్రభువా నీవు ఆత్మపూర్ణుడవై నువ్వు సంచరిస్తున్నావు. ప్రభువా మరి ఇప్పుడు మేము నైనా నీ ఆత్మ పూర్ణత్వ ద్వారా నీవు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నప్పటికి కూడా మా గొప్ప ఆశీర్వాదం దీవెన మాకు దయచేశావు. కాబట్టి ఈ సమయంలో మా గొప్ప తండ్రి, మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా నీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించని ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందినటువంటి మీ ఇంటికి, మీ ఇంటిలోనికి ఆయన ప్రవేశించాడు. మీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. సువార్త అందించటానికి, విడిపించటానికి, కృంగిన స్థితిలోంచి లేవనెత్తడానికి, మన యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి, మన పరిస్థితులను మార్చడానికి ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడు. ఆత్మపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించును గాక. మీ కుటుంబంలో గొప్ప నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా దేవుడు మీకు దయచేయాలని నేను మనసారా కోరుతున్నాను. ఆ విధంగా కృపగల దేవుడు మీకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీరు కూడా అలా ఆశించినట్లయితే మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నైనా మా ప్రభువా, మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. ప్రతి బిడ్డను నూరంతులుగా మీరు ఆశీర్వదించండి. నీ బలమైనటువంటి అభిషేకం ప్రతి బిడ్డ మీద కూడా దిగి వచ్చును గాక. యేసుక్రీస్తు నామములో నైనా మీ బిడ్డలమైనటువంటి మేము మీ వైపు చూస్తూ ఉండగా మీరు ఆత్మపూర్ణులుగా ఉన్నారు. నైనా పరిశుద్ధాత్మ పూర్ణత కలిగినటువంటి వారిగా, పరిశుద్ధాత్మతో నడిపింపబడేవారిగా, పరిశుద్ధాత్మతో శోధనను ఆయన ఆత్మబలముతో, వాక్య బలముతో ఆయన శోధన జయించినటువంటి వాడిగా మీరు ఉన్నారు. అలాగే మా ప్రభువా, మీరు ఆత్మబలముతో ఈ భూలోకానికి వచ్చారు. ఆత్మబలముతో నైనా తండ్రి మీరు సువార్త ప్రకటించారు, విడుదల కలిగించారు. కృంగినటువంటి మాకు నైనా తండ్రి లేవనెత్తారు. అలాగే కృంగిన మమ్మల్ని లేవనెత్తారు. అలాగే మా ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా గొప్ప తండ్రి. అయినా ఈ సమయంలో
నీ బిడ్డలమైనటువంటి మేము నేను స్తుతిస్తూ నేను గణపరుస్తుంటుండగా నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానము దయచేయండి. బలహీనులుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. నిశ్చయంగా మా ప్రభువా నీ నామం పైకెత్తబడుగాక. నాయన బలహీనులను నాయన స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, నాయన రోగగ్రస్తులుగా బాధపడుతున్నటువంటి బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని, శక్తిని, కృపను, బలాన్ని ఇచ్చి దీవించమని వేడుకొంచున్నాం. మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రభు నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టండి. అలాగే నైనా స్తోత్రం తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి విధమైనటువంటి బలహీనతలను మీరు దూరం చేయండి. ఆయన ఎవరెవరు ఏ విధమైనటువంటి బలహీనతతో ఉన్నా వారికి స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ యొక్క దివ్యమైన సన్నిధి నాయన నీ బిడ్డలతో కూడా ఉంచండి. నీ సేవకులను దీవించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. నాయన విశ్వాసులందరినీ, వారి కుటుంబాలను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది పరిశుద్ధాత్మ బలముతో మీరు సంచరిస్తున్నప్పుడు అపవాది ద్వారా శోధన, రెండవది నాయనా మత పెద్దల ద్వారా వచ్చినటువంటి శోధన, మిమ్మల్ని అంతమొందించాలనే శోధన, మిమ్మల్ని ఓడించాలనే శోధన, ఇన్ని రకాలైన శోధనలు మీరు జయించి మీరు మాకు అండగా నిలిచారు. ఈరోజు మా ఇంట్లో మీరున్నారు, మాతో మీరున్నారు. జయం యేసునామములో కలుగును గాక. అపవాది క్రియలని నశింప చేయబడును గాక. కృంగినటువంటి హృదయాలు నూతనమైన ఉజ్జీవంతో నింపబడును గాక. ఎవరెవరు ఏ విధమైనటువంటి బలహీనతలతో ఉన్నప్పటికి కూడా వారికి స్వస్థతను చేకూర్చండి. ప్రభువా, నీ నామం పైకెత్తబడును గాక. దుష్టుని క్రియలన్నీ కూడా దూరం చేయబడును గాక. దేవా, ప్రతి కుటుంబంలో గొప్ప సమాధానం, నెమ్మది యేసు నామములో కలగడానికి సహాయం చేయండి. దేవా, నీ దివ్యమైన సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం దయచేయండి. దేవా, మరి ప్రభు సంఘ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులందరి జీవితాల్లో గొప్ప వెలుగు నింపండి. ప్రభు ప్రతి కుటుంబానికి యవన బిడ్డలు నైనా తండ్రి వారి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయండి. చిన్న బిడ్డలు నైనా తండ్రి ప్రతి వారిని కూడా ఈ సమ్మర్లో మీరు ప్రత్యేకంగా కాపాడి దీవించి ఆశీర్వదించమని నిశ్చయంగా ప్రభు నీ నామం పైకెత్తబడడానికి సహాయం చేయండి. నీ నామమే పైకెత్తబడినట్లుగా నీ కృప దయచేసి దీవించి బలపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు తన కృప, సమాధానం మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. ఆమేన్.